స్క్వాడ్ ప్లీజ్. ఎవరు వస్తారు అఖిలేష్ గేమింగ్ 390. సో ఈ స్క్వాడ్ అయితే మాత్రం మన అఖిలేష్ గేమింగ్ చాలా ఎలాగుంటుందంటే ఈ స్క్వాడ్ అయితే మాత్రం బాబు మా సైడ్కి వచ్చేయండి లేకపోతే మా గిల్డ్కి వచ్చేయండి అని చెప్పి ఎన్నిసార్లు పిలిచాను. బట్ వాళ్ళైతే మాత్రం అఖిలేష్ని వదిలి బయటికి రామని చెప్పి చాలా గంట పట్టు కూర్చున్నారు. బట్ ఇవాళ అయితే అఖిలేష్కి ప్రాబ్లం చాలా పాపం. అఖిలేష్కి ఇప్పుడైతే ఆ టీంని అయితే మాత్రం పిక్ చేయకూడదు. సో రూల్ ఈజ్ ఆల్. సో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా తెలుగు వైపు ఓకే తెలుగు వైపు స్టార్ట్ చేద్దాం. టైం స్టార్ట్ చేద్దాం. మళ్ళీ భలే పిల్లలు బాధిస్తాం. మిస్ అవుతాం. చూసుకున్నాం స్క్వాడ్ చాలా బాగా ఆడతారు. అఖిలేష్ గేమింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అఖిలేష్ గేమింగ్ 54 తెలుగు వైపు. 54 తెలుగు వైపు. ఓకే 54 తెలుగు వైపు ఆగట్లా. తెలుగు వైపు తెలుగు వైపు. సో అఖిలేష్ గేమింగ్ 390 56 స్థలం దగ్గర ఆగింది. మరి ఎవరు డైరెక్ట్ 60,000 అన్న తెలుగు ఐడి డైరెక్ట్ 60,000 అలా పంపించారన్న మధ్యలో ఉంటారు ఎవరో. సో 58 తెలుగు వైట్ డన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ టైమర్ వేసిన అఖిలేష్ గేమింగ్ పంపించేస్తారు. తెలుగు వైట్ 58 పంపించేస్తున్నాం. మిస్ ఎలోన్ గేమింగ్ మిస్ అవుతున్నాం. అలాగే లేదు అలాగే బాగుంది. ఎవరికి మళ్ళీ ఛాన్స్ మంచి ప్లేయర్ ఉన్నాడు, మంచి రక్షణ ఉన్నాడు, చాలా మంచి ఫస్ట్ టైం సెకండ్ టైం అండ్ థర్డ్ టైం సోల్డ్ అవుట్. అఖిలేష్ గేమింగ్ అయితే మాత్రం మన టీమ్ తెలుగు వైట్ దగ్గర వెళ్ళిపోయింది. అండ్ కంగ్రాచులేషన్స్ నాకు తెలుగు వైట్ అండ్ తెలుగు వైట్. వై అఖిలేష్ గేమింగ్ అన్న వై అంటే ఎందుకు అఖిలేష్ గేమింగ్ అంత అమౌంట్ పెట్టావు ఒక్కసారి 58,000? వాళ్ళకి తెలియదు కదా నా కంటెంట్ క్రియేటర్ నన్ను తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళ ప్లేయర్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నాం అన్న. అసలు ఏ థాట్ ప్రాసెస్ తీసుకున్నావు? ఎవరికి చెప్పారా లేకపోతే అన్న ఎక్స్పీరియన్స్ అన్న అఖిలేష్ అన్న దగ్గర గేమ్ ప్లే చూసాను కదా పీటీఎస్ అన్న వాళ్ళది. దానికోసం పెంచిన నేను అసలు 50 వరకు ఆపుతాను అనుకున్నా. పెంచుతున్నారు. ఆ టీం ని వదిలేస్తే ఎలా అనేసి డైరెక్ట్ 60కి వెళ్ళిపోదాం అనుకున్నా. సూపర్. అంత మంచి స్క్వాడ్ దొరకడం కూడా అంత ఈజీ కాదు. సో లక్కీ